మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానాలు మీ జీవితాలకు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో మరొక నూతనమైన దినాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి నేను హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, అనుదినము ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, మీ ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని ఈ పరిచర్య కొరకు అందించి ఈ సేవలో, ఈ పరిచర్యలో పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మంచిది ప్రియులారా. అంత మాత్రమే కాదు, వింటున్నటువంటి ఈ సందేశాలను మీకు మాత్రమే ఆధ్యాత్మికంగా ఉండటం కాదు, కానీ ఇవి అనేకులకు ఆశీర్వాదకరంగా ఆధ్యాత్మికంగా ఉండాలి గనక వీటిని ఇతరులకు మీరు పరిచయం చేయండి. మీ స్నేహితులకు, మీ కుటుంబీకులకు, మీ బంధువులకు వీటిని షేర్ చేయాలని ప్రభు పేరు కోరుతా ఉన్నాను. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జ్ఞాని అయినటువంటి సొలొమోను చక్కటి మాటను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. జీవ మరణములు నాలుక వశము. ప్రియులారా, మన నాలుక మనకు తెలుసు ప్రియులారా, ఇది ఎంత ప్రమాదకరమైందంటే ఎన్నో కుటుంబాలు ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడానికి కారణం ఈ నాలుకే. ఎన్నో భయంకరమైనటువంటి శ్రమల గుండా నీ జీవితం వెళ్ళిపోవడానికి కొన్నిసార్లు నీవు మాట్లాడకూడని మాటలు మాట్లాడదాన్ని బట్టి నీ బంధువులు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు నీకు దూరం అయిపోయారు కదా. ఏవో కాని మాటలు నీ జీవితంలో నువ్వు మాట్లాడుంటావు. దేవుని వాక్యము ఏం సెలవిస్తూ ఉందనంటే, మీ మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మన నోటి మాటలకు ఒక దినాన ఫలం ఉంటుంది. మనందరికీ తెలుసు, మోషే వేగులు వారిని కానాను దేశానికి పంపించి ఆ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు చూచి రండి అన్నప్పుడు ప్రియులారా, పంపించినటువంటి వారిలో అందరూ కూడా ప్రియులారా దాని విషయమై చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. అమ్మో, ఆ దేశములో మనం చచ్చిపోతాం, ఆ దేశానికి మనం వెళ్ళలేం, వారితో పోరాడలేం అని చెప్పి నిరుత్సాహపరిచే వర్తమానాన్ని, నిరుత్సాహపరిచే పరిస్థితులు ప్రియులారా పురుగొల్పడానికి కారకులయ్యారు. కానీ వారితో పాటుగా వెళ్ళినటువంటి యెహోషువ, కాలేబులు మాత్రం మంచి సమాచారాన్ని తీసుకొచ్చి దైవజనుడైనటువంటి మోషేకి తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళకు ముందు ప్రియులారా చెప్పినటువంటి మాటలకును వారి తర్వాత యెహోషువ, కాలేబులు చెప్పినటువంటి మాటలకు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ముందు వారి మాటలు వారి ప్రయాణాన్ని నిరుత్సాహపరిచేవిగా ఉన్నాయి, కానీ వీరు చెప్పినటువంటి మాటలు వారి ప్రయాణం కొనసాగించడానికి ప్రోత్సహించేవిగా ఉన్నాయి. ఎంత గొప్ప సత్యాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆ మాటలు ఎప్పుడైతే చెప్పారో నిరుత్సాహపడిన హృదయాలు మరలా బలపరచబడి వారి ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న దేవుడు నీకు ఇచ్చినటువంటి నాలుక, నోటిని ఇతరుల మంచి కొరకు ఉపయోగించగలుగుతూ ఉన్నావా? మనం మాట్లాడినప్పుడు ఆ మాట ఇతరులకు మంచిగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చూడాలి. ఒక భిక్షాటం చేసేటాడు అంటున్నాడు, ఈ ఊరు మంచిదేనా నేను అడుక్కోవడానికనంటే ప్రియులారా, ఆ ఊరిలో ఆ వ్యక్తి చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, నీ నోరు మంచిదైతే ఆ ఊరు మంచిదే అని చెప్పాడు. ప్రియులారా, ఇది నాన్న దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన నోటి మాటల వలనైనను పాపం చేయక మంచి మాటతో ఇతరులను ప్రోత్సహించే వారంగా ఉందాం.
ప్రభుని స్తుతించే వారంగా ఉందాం. అటువంటి కృపా ధన్యత దేవుడు మన జీవితాలకు అనుగ్రహించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మా తండ్రి, మా నోటి మాటలకు ఒక దినాన్న ఫలం ఉంటుందని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. దేవా, మేము మా మాటలు ఉప్పివేసినట్లుగా మధురమైన మాటలుగా ఉండటానికి సహాయం చేయండి. ఇతరులను ప్రోత్సహించేవిగా, ఇతరులను బలపరిచేవిగా, ఇతరులను రక్షణలోనికి నడిపించేవిగా మా మాటలు ఉండటానికి సహాయం చేయండి. మా మాటల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడటానికి వీల్లేదు నాయన. మా మాటల వల్ల మా తండ్రి కుటుంబాలు కూలిపోవడానికి వీల్లేదు నాయన. నీ బిడ్డలంగా మా మాటలు ప్రభువా మా తండ్రి మంచివిగా ఉంటూ లోకములో ఉన్న వారిని మీ యొద్దకు నడిపించేవిగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.